జగదుత్పాదక దేవ, సచ్చిదానంద స్వరూప, అనంతకోటి బ్రహ్మాండ నాయక, సమస్త దోషములను దూరం చేయము తండ్రి. కళ్యాణకరమైనటువంటి పదార్థములను, శుభకరమైన పదార్థములను, మంగళకరమైన పదార్థములను అందరికీ ప్రసాదించుము తండ్రి. అట్టి జ్ఞానమును కూడా అందరికీ ప్రసాదింపము. హే ప్రభు, నీకు నమస్కారములు. నీకు అనేక అనంతకోటి నమస్కారం తండ్రి. సాధకులారా, కర్మయోగము యొక్క మొదటి సత్సంగం నిన్న పూర్తి చేశాం. కర్మయోగం యొక్క రెండవ సత్సంగాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. మానవ జీవితంలో ముఖ్యమైన విషయాల్లో కర్మ ఒకటి. మానవ జీవితంలో ముఖ్యమైన విషయాల్లో కర్మ ఒకటి. మానవుని నిలబెట్టేది అతని కర్మ, మానవుని పడగొట్టేది కూడా అతని కర్మనే. మళ్ళీ నేను స్పష్టం చేశాను, కర్మ అనగా మనము చేయు పనులు. ఇంతే మనం అర్థం చేసుకోవాలి. కర్మలు అనగా మనం చేస్తున్న పనులు, అన్ని పనులు, మళ్ళీ అన్ని రకాల వ్యక్తిగతంగా పనులు కావచ్చు, కుటుంబ పనులు కావచ్చు, సామాజిక పనులు కావచ్చు. అంతేకాదు శరీరంతో చేసే పనులు, మాట ద్వారా చేసే పనులు, మనసు ద్వారా ఆలోచనలు కూడా కర్మల కిందకి వస్తాయని చెప్పాను నేను. కాబట్టి ఆలోచనలు మారితే మనిషి మారుతాడు. అతని వ్యవహారం, పనులు మారితే మనిషి మారుతాడు. కాబట్టి మన జీవితాన్ని శ్రేష్టంగా ఉంచుకోవాలి అనేదానికి మార్గము మన కర్మలను శ్రేష్టంగా ఉంచుకోవాలి. ఇది విషయం మనం గుర్తుంచుకున్నాం. ఇక కర్మ స్వరూపానికి సంబంధించి అనేక సత్సంగాలు పూర్తి చేశాం. కర్మయోగంలో కొనసాగుతున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు కర్మయోగము, 3వ అధ్యాయము. నిన్న శ్రీకృష్ణుడు బోధించిన ఒక ముఖ్య విషయాన్ని మనం ప్రస్తావించుకోవడం జరిగింది. ఏమన్నాడు? సృష్టి ప్రారంభంలోనే ఆ పరమాత్మ మానవులను నిర్మించి సత్కర్మలన్నీ నిర్ణయించారు. యజ్ఞకర్మల్ని సత్కర్మలు అంటారు. ఓ మానవులారా, ఈ శ్రేష్ఠ కర్మలు మీరు చేస్తే ఈ దేవతలు అయిన పంచభూతములు అవి మీకు అనుకూలంగా మారుతాయి. అప్పుడు ఆ పంచభూతములు మీకు కావలసిన వరాలన్నీ ఇస్తాయి. ఈ రకంగా ఈ శ్రేష్ఠ కర్మలు చేయడం ద్వారా మీరు పంచభూతాలు అనే దేవతల్ని అనుకూలం చేసుకోండి. ఆ దేవతలు మీకు అనుకూలమైన జీవితాన్ని ఇస్తాయి అని సృష్టి ప్రారంభంలోనే ఈ యజ్ఞ కర్మలు, శ్రేష్ఠ కర్మలన్నీ పరమాత్మ బోధించాడు. దీని గురించి చెప్తూ ఏమంటున్నాడు శ్లోకంలో అంటే, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయింద్రియారామో మోగం పార్థపజీవతి. ఓ అర్జున, ఇది పరంపరాగతంగా వస్తున్నటువంటి ఒక సృష్టి చక్రం. పరంపర అనగా కోటాను కోట్ల సంవత్సరాలుగా వస్తుంది. మానవులందరూ సృష్టికి అనుకూలంగా జీవించుట,
ఆ సృష్టి మానవులకు అనుకూలంగా వాతావరణాన్ని ఇచ్చుట, ఇది పరంపరంగా వస్తుంది. కానీ ఏ వ్యక్తి అయితే దీన్ని అర్థం చేసుకోకుండా ఈ సృష్టి చక్రానికి వ్యతిరేకంగా, ఈ ప్రకృతికి వ్యతిరేకమైన జీవితాన్ని గడుపుతాడో వాడు పాపి అని చెప్తున్నాడు. ఈరోజు కూడా మనం చూస్తున్నాం, మానవులు స్వార్థపరులై ప్రకృతిని కొల్లగొడుతున్నారు. ఇష్టం ఉన్నట్టుగా అడవులను నాశనం చేస్తున్నారు, అలాగే నీరు కలుషితం చేస్తున్నారు, వాయువుని కలుషితం చేస్తున్నారు. దాని పరిణామం ఇప్పుడు మానవులందరూ అనుభవిస్తున్నారు. భూ వాతావరణం పెరిగిపోతుంది. సాధారణంగా ఎండలు, వేడి, పాత వేడి కాదు ఇది. అలాగే యాసిడ్ రెయిన్స్ వస్తున్నాయి, వర్షాలు ఇష్టం ఉన్నట్టు పడుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి. ఈ రకంగా సృష్టి చక్రాన్ని అనుసరించకపోవడం వల్ల మానవుడు కష్టాల పాలవుతాడని చెప్పాడు. ఆ తర్వాత యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. మనమందరం ఎలా జీవించాలో శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తున్నాడు. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణ కాముడు కనుక ఆత్మయందే తృప్తి నందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. సాధారణంగా మనము కొన్ని పనులు చేస్తాం, ఆ పనుల వల్ల తృప్తి పొందుతాం. మళ్ళీ మరొకటి ఒకరితో మాట్లాడతాం, కొంత సంతోషం అనిపిస్తుంది. ఒకటి తింటాం, కొంత సంతోషం అనిపిస్తుంది. కానీ ఎవరైతే పరమాత్మను మనసులో నిలుపుకుంటాడో, ఎవరైతే అట్టి పరమాత్మను మనసులో నిలుపుకుంటాడో అతనికి ఈ బాహ్య విషయములు పెద్దగా తృప్తిగా అనిపించవు. ఎందుకంటే పరమాత్మ సాంగత్యంలో ఉన్నటువంటి ఆనందము ఈ బాహ్య విషయాల్లో ఉన్న సుఖం కన్నా గొప్పది అని అతడు తెలుసుకుంటాడు. అందుకే ఒక్కసారి భక్తుల చరిత్రలు మనం చూస్తే ఆ భక్తులు ఓహో పరమాత్మ నామములో ఎంత ఆనందాన్ని పొందుతారో మనకు తెలుస్తుంది. మీరు సతీ సక్కుబాయి, తర్వాత భక్త తుకారాం అలాంటి చరిత్రలు, సినిమాలు చూసిండవచ్చు. వాళ్ళ జీవితాల్లో పరమాత్మకి మొదటి స్థానం, పరమాత్మ నామానికి మొదటి స్థానం, తమ మనసుల్లో పరమాత్మను స్థిరంగా ఉంచుకోవడం అదే ఉంటుంది, మరొకటి ఉండదు. అనగా వాళ్ళే కాదు, మనమందరం కూడా భక్తికి మొదటి స్థానం ఇవ్వాలి. మరి భక్తి అంటే ఏంటిది? పూజలు చేయుట, అభిషేకాలు చేయుట, అర్చన చేయుట, లేకపోతే తీర్థయాత్రలు చేయుట, ఇది భక్త? ఎందుకంటే లోకంలో ఇప్పుడు అదే పని చేస్తున్నారు, దాన్నే భక్తి అనాలనా అని ప్రశ్న వస్తుంది. దాన్ని భక్తి అని మన శాస్త్రం ఎప్పుడు చెప్పలే. మరి ఏది భక్తి? ఆ పరమాత్మకు సమర్పితమై జీవించుట భక్తి. ఆ పరమాత్మకు సమర్పితమై జీవించుట భక్తి. ఆ పరమాత్మను మనసులో నిలబెట్టుకొనుట, పరమాత్మను మనం హృదయంలో స్థానమిచ్చి పరమాత్మను హృదయంలో నిలుపుకొనుట, అది భక్తి. ఎలా నిలుపుకోవాలి? ఆయన నామాన్ని నిలపాలి. పరమాత్మ నామాలు ఉన్నాయి. ఈశ్వరుడు, పరమాత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, దేవుడు, భగవంతుడు. మీకు ఎవరికి ఏ పేరు ఇష్టమో ఆ పేరు మనసులో స్థిరం చేయండి. అలా నిలుపుకోవాలి. 24 గంటలు ప్రతి క్షణము ఆ పరమాత్మ పేరే మనసులో నడవాలి. ఈ విధంగా పరమాత్మ నామాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్నప్పుడు క్రమక్రమంగా మానవుడు ఆ పరమాత్మనే మనసులో నిలుపుకుంటాడు. అయితే మనకు మన నిత్య జీవితంలో అనేక సంబంధాలు ఉంటాయి. మన కుటుంబ సభ్యులతో సంబంధాలు ఉంటాయి, మన బంధువులతో సంబంధాలు ఉంటాయి,
మన ధనము, మన ఇల్లు, మనకిష్టమైన వాటితో సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాల్లో ఎంత సుఖం ఉంటుందో దీనికన్నా అత్యంత ఎక్కువ సుఖము పరమాత్మ సంబంధంలో ఉంటుంది. ఇది అసలైన భక్తి. అందుకే ఎవరైతే పరమాత్మ సంబంధంతో సుఖాన్ని పొందుతాడో అతడు ఎలా ఉంటాడో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అతడు నిత్యము తన ఆత్మయందే రమించును. అనగా అతనికి బాహ్య సుఖం వెతకాల్సిన అవసరం ఉండదు. అతనికి తన మనసులోనే, తన అంతఃకరణం నందే నిరంతరం సుఖం లభిస్తుంది. అతడు తృప్తి కోసము బాహ్యంగా ఏదో దాన్నే చూడడు. అతని లోపలనే నిరంతరము తృప్తి నడుస్తుంది. అతనిలో అమోఘమైన శాంతి లభిస్తుంది. అతనిలో నిరంతరము కొనసాగే ఆనందం ఉంటుంది. అందుకే పరమాత్మ భక్తి ఇంత గొప్పది. కాబట్టి మనం ఎటువంటి కర్మ చేద్దామంటే పరమాత్మను జోడించుకునే కర్మ చేద్దాం. ఎవరు పరమాత్మను జోడించుకుంటారో వాళ్ళ జీవితంలో భయం ఉండదు. వాళ్ళ జీవితాల్లో ఎలాంటి సమస్యలైనా సరే సులభంగా తీర్చుకోగలుగుతారు. మళ్ళీ పరమాత్మను ఆశ్రయించడం తప్ప మనం చేయాల్సిన పెద్ద కార్యం మరొకటి లేనే లేదు. పరమాత్మ ఆశ్రయమే అత్యంత గొప్పది. అందువల్ల సాధకులరా, మనమందరం ఆ పరమాత్మను ఆశ్రయించడం నేర్చుకుందాం. అందుకే క్రియాత్మక యోగాన్ని ప్రారంభించాం. క్రియాత్మక యోగంలో ఓంకారము, గాయత్రి జపము, ధ్యానము, ఉపాసన ఇవన్నీ చెప్తూ వచ్చాను. అలాగే ఆత్మస్వరూపం. ఇప్పుడు కర్మ ద్వారా కూడా మనం పరమాత్మను జోడించుకుందాం. అందుకే చెప్తున్నా. ఎందుకంటే ఆ పరమాత్మ నామాన్ని, పరమాత్మను జోడించుకున్నంత ఎంత తృప్తి ఉంటుందో మనకు జీవితంలో, అట్టి తృప్తి మన బంధువుల ద్వారా కానీ, మన రక్త సంబంధికుల ద్వారా కానీ, డబ్బు ద్వారా కానీ, దేని ద్వారా రాదు. అందువల్ల మనకు తృప్తి కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి, అంత సుఖం కావాలి. అది పరమాత్మతో జోడించుకోవడం ద్వారా లభిస్తుంది అని చెప్పి, అలా జోడించుకున్న వ్యక్తి తనలోనే తృప్తిని, ఆనందాన్ని పొందుతాడు. అతనికి బాహ్య విషయములు ఏవి కూడా అత్యంత ముఖ్యమైనవి అనిపించవు. కానీ కర్తవ్యం కాబట్టి అన్ని పనులు చేస్తాడు. కర్తవ్యం కాబట్టి పనులు చేస్తాడు. ఆశతోని బయట ఈ లాభం రావాలి, ఈ లాభం రావాలని కాదు. కర్తవ్యం. ఎందుకంటే పరమాత్మను పొందిన తర్వాత అంతకన్నా పెద్ద లాభం బయట ఉండదు. ఇది విషయం. ఆ తర్వాత శ్లోకంలో నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కచ్చన నాస్య సర్వభూతేషు ప్రచ్చిదర్తవ్య ప్రాశ్రయా. కర్మయోగంలో మనకు శ్రీకృష్ణుడు మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలన, చేయకుండుట వలన అతనికి ఎట్టి ప్రయోజనం ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధం మాత్రమే ఉండదు. ఎవరైతే పరమాత్మను జోడించుకొని పరమాత్మ ద్వారానే తృప్తిని, ఆనందాన్ని మనసులో నిరంతరము అదొక గొప్ప సంపద పొందుతాడో అట్టి కర్మయోగికి నిజానికి ఈ భూమి మీద చేయాల్సిన పనులంటే ఏమీ ఉండవు. కానీ అతడు కర్తవ్య భావంతో అన్ని పనులు చేస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి సాధకులారా, మనమందరం కర్మయోగులం అవుదాం. కర్మయోగులమై పరమాత్మను మన మనసులో కూర్చోబెట్టుకుందాం. పరమాత్మ మనసులో కూర్చోబెట్టిన తర్వాత అంతకన్నా పెద్ద ధనం మన జీవితంలో మరొకటి లేదు. రోగాలు మన జీవితంలో రావటానికి భయపడతాయి. అలాగే సమస్యలు అత్యంత చిన్నగా అవుతాయి, పెద్ద పెద్ద సమస్యలు కూడా. అసలు మనం నిరంతరం ఆనందంలో ఉంటాం. కాబట్టి మనం పరమాత్మను జోడించుకుందాం అనేటువంటి కర్మను చేద్దాం. తర్వాత శ్లోకంలో తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. ఏమంటున్నాడంటే, అందువలన
నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపము. ఎందుకంటే ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. ఆహా, శ్రీకృష్ణ భగవానుడు ఒక పెద్ద రహస్యము మనకు తెలియజేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ గొప్ప రహస్యాన్ని మనకు తెలియజేశాడు. ఏం రహస్యం అది? మనందరికి అవసరం ఉంది. ఏంటట? ఎవరైతే కర్తవ్య భావంతో కర్మలు చేస్తారో అట్టి వాళ్లకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. అట్టి వాళ్ళకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. అయితే అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తే పరమాత్మ ప్రాప్తి లభిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది అందరికీ తెలుసు. నీ కర్తవ్యంలో ఉంటూ నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ వృత్తిలో ఉంటూనే కర్తవ్య భావంతో పనులు చేయాలి. ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి లేకుండా పూర్తి, ఎందుకంటే ఆసక్తితో ఎన్ని పనులు చేస్తామో కర్తవ్య భావంతో కూడా అన్ని పనులు చేయవచ్చు. అది మనలో రావాలి. ఆసక్తితో చేస్తే కర్మబంధనం అంటుతుంది. కర్తవ్య భావంతో చేస్తే ఎలాంటి కర్మబంధనం అంటదు. కావున సాధకులారా, మనము ఆసక్తి అవసరం లేదు. ఎందుకంటే అది కొత్త వాళ్లకు ఆసక్తి ఉంటే పనులు వస్తాయి. మనలాంటి అనుభవజ్ఞులకు ఆసక్తి లేకుండా కర్తవ్య భావం, మనందరికీ కర్తవ్య భావంతోనే వీళ్ళు నా పిల్లలు, వీళ్ళకి ఏం చేయాలనో అది చేస్తాను. ఇది నా కుటుంబము, ఈ కుటుంబంకి ఏం చేయాలనో అది చేస్తాను. ఇది నా కర్తవ్యం. ఇది నా సమాజం, ఇది నా దేశం, ఈ దేశానికి ఏం చేయాలనో చేస్తాను. ఈ కర్తవ్య భావంతో మనం పనులు చేయాలి. అయితే సదా కర్తవ్య భావంతో కర్మలు చేయువాడు అతని మనసు ఏకాగ్రమై అతనికి పరమాత్మ కూడా ప్రాప్తి లభిస్తుంది అని చెప్పబడింది. చూశారా కర్మ ఎంత గొప్పది? కర్మయోగం అంటే ఇదే. కర్మయోగం అంటే మరొకటి కాదు. కర్మయోగం అనగా కర్తవ్య భావంతో కర్మలు చేయుట. ఫలము ఆసక్తితో కాదు. ఫలం ఎలాగో వస్తుంది. ఇది నా కర్తవ్యము అని భావించి కర్మలు చేయుటను కర్మయోగము. అలా కర్మయోగంలో ఉన్న మానవునికి పరమాత్మ ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే కర్తవ్య కర్మలని నిష్ఠగా చేస్తుంటే అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణం శుద్ధి కావడం వల్ల సమస్త వృత్తులు, అతనిలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి అంతఃకరణం శుద్ధి అయి అంతఃకరణం నందున జ్ఞానం ప్రకాశించి జ్ఞానం ద్వారా పరమాత్మ ప్రాప్తిస్తాడు అని చెప్పబడింది. తర్వాత శ్లోకంలో కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అంటున్నాడు. ఏమంటున్నాడు? జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించుట వలన పరమసిద్ధిని పొందారు. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము అంటున్నాడు. ఇంతవరకు కర్మయోగం చెప్తూ ఉదాహరణ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నాడు. ఎవరు ఉదాహరణ? మనం ఒక్కసారి చరిత్ర చూస్తే చరిత్రలో కర్మయోగాన్ని అనుసరించిన మహాపురుషులు అనేక మంది ఉన్నారు. అనేక మంది అనగా మనం ఒకసారి చరిత్ర చూస్తే పరమాత్మ ప్రాప్తి కొరకు అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి పరమాత్మను పొందినటువంటి వాల్మీకి మహర్షి, అనేక మహర్షి మునులు మనకున్నారు. అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి పొందిన వాళ్ళు. అంతేకాదు తమ కుటుంబంలోనే ఉండి తమ కర్తవ్యంలోనే ఉంటూ నిష్కామ భావంతో కర్మలను చేస్తూ కర్మయోగిగా చేస్తూ గొప్ప స్థితిని పొందిన వాళ్ళు కూడా మన చరిత్రలో అనేకం ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా చెప్పబడేది జనక మహర్షి. జనకుడు ఎవరు? మీ అందరికీ తెలుసు. సీతమ్మ యొక్క తండ్రి. అతడు జనకుడు రాజు, చక్రవర్తి.
జనక చక్రవర్తి. ఒక రాజుకు తన కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, అలాగే తన రాజ్యాన్ని పరిపాలించేటువంటి కర్తవ్యం కూడా అతనికి ఉంటుంది. కానీ జనకుడు కర్మయోగిగా జీవించాడు. అందువల్ల అతనికి ఋషి అని పేరు వచ్చింది. ఏం పేరు? రాజర్షి. జనకుడికి రాజర్షి అని పేరు, అనగా రాజుగా ఉంటూనే ఋషిగా జీవించాడు. చూశారా? ఒక రాజుగా ఉంటూ ఋషిగా జీవించగలిగినప్పుడు మనం ఒక గృహస్థుగా ఉండి ఎందుకు ఋషిగా జీవించలేము? ఈ ప్రశ్న అందరం వేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. జనకుడు అతడు గృహస్థుడే, అతనికి భార్య పిల్లలు ఉండిరి. సీతమ్మ అతని యొక్క కుమార్తెనే. అలాగే జనకుడు తన కుటుంబాన్ని చూస్తూ రాజ్యాన్ని కూడా పరిపాలించాడు. అంత మాత్రాన అతడు యోగ జీవితాన్ని వదల్లే, కర్మయోగిగా జీవించాడు. మరొక రాజ్యాన్ని కుటుంబాన్ని పరిపాలిస్తూనే కర్మయోగిగా జీవించినప్పుడు మనం కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే చూస్తున్న వాళ్ళము. మన కుటుంబంలో ఉంటూ మనం కూడా కర్మయోగిగా జీవించాలి. ఇది మనకు గొప్ప ఉదాహరణ. కాబట్టి సాధకులారా, నేను మీ అందరికి ఒక పిలిపిస్తున్నాను. మీరందరూ కర్మయోగులు కండు. దానికోసం విశేష సమయం అవసరం లేదు. మీ కర్మలనే యోగంగా మార్చండి. అనగా కర్తవ్య భావంతో, స్థిరమైన మనసుతో కర్మలు చేయుట, శ్రేష్ఠ కర్మలు చేయుట, ఆలోచనలను సదా పవిత్రంగా ఉంచుకొనుట, ఇది పెద్ద యోగము. అసలు ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. చూసారా, మనకు వైదిక ధర్మము అనేక విషయాల్ని మనకు బోధిస్తుంది. మన నిత్య జీవితంలోనే నిత్య కర్మలు చేస్తూనే, మన ఇంట్లో ఉంటూనే, మన కుటుంబాన్ని పట్టించుకుంటూనే యోగిగా మారేటువంటి మార్గాన్ని ఋషులు మనకు అందించారు. మనం ఎంతో అదృష్టవంతులమని చెప్తున్నాను. కాబట్టి జనక చక్రవర్తి అతడు కుటుంబీకుడు, రాజుగా పరిపాలిస్తూ ఋషిలా బతికాడు. అందుకే అతనికి రాజర్షి. మరి మనం కూడా మన కుటుంబంలో గృహస్థుగా ఉంటూ లేదా వానప్రస్థిగా ఉంటూ మనము ఒక యోగిగా, ఒక ఋషిగా మారే అవకాశం ఇప్పుడు ఉంది. దీన్ని మనము ఈరోజే సంకల్పం చేసుకొని అలా అవుదాం. మరొక ముఖ్యమైన శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుడు ఆచరణను ఇతరులు ఆచరిస్తారు. అతడు నిలిపిన ప్రమాణంలోనే లోకులందరూ పాటిస్తారు. చక్కని ఉదాహరణ. ఈ లోకంలో ఒక నియమం ఉంది. ఏంటా నియమము? ఈ లోకంలో శ్రేష్ఠ పురుషులు ఉంటారు. అట్టి శ్రేష్ఠ పురుషులు ధర్మాన్ని అనుసరించి నడుస్తారు. వాళ్ళ యొక్క జీవితము, వాళ్ళ యొక్క ఆచరణ ఇతర మానవులందరికీ ఆదర్శంగా అవుతుంది. అందువల్ల ఇతర మానవులందరూ వాళ్ళ జీవితాన్ని, అట్టి శ్రేష్ఠ పురుషులు నడిచిన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవిస్తారు. ఇది ఈ శ్లోకంలో చెప్పబడింది. అనగా యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు ఏ విధంగా ఆచరిస్తారో వాళ్ళని చూసి ఇతరులు కూడా అలాగే ఆచరిస్తారు. దీనికి ఉదాహరణ శ్రీరామచంద్రుడు 8 లక్షల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జీవించాడు. అతను నడిచిన నడక ధర్మం గొప్పది. అతన్ని అనుసరిస్తూ ఇప్పటికీ మనం నడుస్తున్నాం. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం నడిచాడు ఈ భూమి మీద మన దేశంలో. అతన్ని అనుసరించి మనం నడుస్తున్నాం. 200 సంవత్సరాల క్రితం దయానంద మహర్షి ఈ భూమి మీద ధర్మాన్ని నిలిపాడు. అతన్ని అనుసరించి మనం నడుస్తున్నాం. కాబట్టి సాధకులారా, శ్రేష్ఠులు ధర్మాన్ని అనుసరించి, పరమాత్మను అనుసరించి జీవిస్తారు. వాళ్ళని అనుసరించి ఇతరులు జీవిస్తారు. మనమందరం అదే పని చేయాలి. దీన్నే సదాచారం అంటారు. అనగా మనకు పరమాత్మను, ధర్మాన్ని తెలుసుకునే మార్గం ఏంటంటే సదాచారం. సదాచారం అంటే సత్పురుషుల ఆచరణ. శ్రీరామ, శ్రీకృష్ణ, హనుమంతుడు, సీతమ్మ, దయానందుడు
ఇలాంటి అందరి ఆచరణ. అలాగే సద్గురువులు ఆచరణ. మనకు అనుభవజ్ఞులైన పండితులు ఉన్నారు, అలాగే అనుభవజ్ఞులైన గురువులు ఉన్నారు. వాళ్ళని అనుసరించుట, ఇది మనం చేయాలి. అలా చేసినప్పుడు మనము అతి తక్కువ సమయంలోనే సన్మార్గంలో ముందుకెళ్తాం అని చెప్తున్నాడు. ఈ రకంగా చెప్పబడింది. తర్వాత నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నావమాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి అనే విషయం చెప్తున్నాడు. అంటే ఈ తన గురించి కూడా ఇప్పుడు చెప్తున్నాడు. ఇంతవరకు మనకు ఈ విషయాలన్నీ చెప్పాడు. ఏది? కర్మయోగాన్ని గురించి చెప్పి తన గురించి కూడా ఒక ఉదాహరణ శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. ఆ ఉదాహరణ ఏంటో తెలుసుకునే ముందు మనం అందరము ఒక భజన విందాం. మనకు సత్సంగంలో మంజుల గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. వారు ఇప్పుడు మనకు ఒక మంచి భజన వినిపిస్తారు. అమ్మ మంజులమ్మ, మీరు భజన పాడండి. ఓం గురుజీ. మంచిదమ్మ. कण कण में बसा प्रभु देख रहा, चाहे पुण्य करो चाहे पाप करो, कोई उसकी नजर से बच न सका, चाहे पुण्य करो चाहे पाप करो। ये जगत रचा है ईश्वर ने जीवों के कर्म करने के लिए, कुछ कर्म नए करने के लिए, पहले जो किए भरने के लिए। ये है आवागमन का चक्र चला, चाहे पुण्य करो चाहे पाप करो। कण कण में बसा प्रभु देख रहा, चाहे पुण्य करो चाहे पाप करो। सब पुण्य का फल तो चाहते हैं, पर पुण्य कर्म नहीं करते हैं। फल पाप का लोग नहीं चाहते, जिनमें दिन रात विचरते हैं। मिलता है सभी को अपना किया, चाहे पुण्य करो चाहे पाप करो। कण कण में बसा प्रभु देख रहा, चाहे पुण्य करो चाहे पाप करो। इंसान शुभ कर्म करे, अधिकार मिला है जमाने में। करे मोह में स्वतंत्र बना है मगर, पर तंत्र सदा फल पाने में। है न्याय प्रभु का बहुत कड़ा, चाहे पुण्य करो चाहे पाप करो। कण कण में बसा प्रभु देख रहा, चाहे पुण्य करो चाहे पाप करो। इस जीवन में कृत कर्मों का फल हरगिज माफ नहीं होगा। सब सत्य यहाँ भुगतान करो, यह दामन साफ नहीं होगा। रहे याद पतित ये नियम सदा, चाहे पुण्य करो चाहे पाप करो। कण कण में बसा प्रभु देख रहा, चाहे पुण्य करो चाहे पाप करो। कोई उसकी नजर से बच न सका, चाहे पुण्य करो चाहे पाप करो। धन्यवाद गुरुजी। कन कन में बसा प्रभु देख रहा, చాహే పుణ్య కరో చాహే పాప్ కరో. కర్మయోగానికి సంబంధించిన భజన్నే మనకు మంజులమ్మ గారు ఎత్తుకున్నారు. చక్కని భజన. ఆ ప్రభువు
అన్ని కణాల్లో, ప్రపంచంలోని అన్ని పదార్థాల్లో, అన్ని అణువుల్లో, అన్ని కణాల్లో అతడు స్థిరమై ఉన్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి అన్ని పదార్థాల్లో నీలో కూడా ఉన్నాడు. అతడు ప్రతి క్షణం నిన్ను చూస్తున్నాడు. జ్ఞాపకం ఉంచుకో. నీవు చేసే పుణ్యకర్మలు చూస్తున్నాడు, నీవు చేసే పాపకర్మలు కూడా చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. నన్ను ఎవరు చూస్తలేరు, కాబట్టి నేను పుణ్యం చేసినా పాపం చేసినా నడుస్తుంది, అబద్ధమాడినా నడుస్తుంది అని భావించకు. అతడు చూస్తున్నాడు. అతడు నీవు చేసిన కర్మలకు పుణ్యకర్మలకు పుణ్యఫలము, పాపకర్మలకు పాపఫలం ఇస్తాడు. కాబట్టి జాగ్రత్త మానవుడా, అతనికి భయపడు జీవించు. ఎందుకంటే నీవు పాపములు చేయవలసిన అవసరం లేదు. ఇలాంటి పాపకర్మలు చేయాల్సి, ఎందుకంటే నీవు అమృతస్య పుత్ర, మరణం లేని ఆ పరమాత్మ యొక్క సంతానం నీవు. నీ ఆత్మలో అమోఘమైన శక్తులు ఉన్నాయి, నీ మనోబుద్ధుల్లో అమోఘమైన శక్తులు ఉన్నాయి. అట్టి శక్తులు ఉపయోగిస్తే నువ్వు చక్రవర్తులకు చక్రవర్తిగా తయారవుతావు. నీలో బలహీనతలకు అవకాశం లేదు. మానవుల్లో ఎట్టి అసలు ఆత్మలో బలహీనత అనేది లేదు. కానీ అవిద్య వల్ల అవన్నీ ఉన్నాయి. అవిద్యను తీసేస్తే నీవు శ్రీరాముడివే, నీవు శ్రీకృష్ణ భగవానుడివే. కాబట్టి మనము పాపాలు చేయాల్సిన అవసరం లేదు. మనం పుణ్యంలోనే వెళ్దాం. శ్రీరామ శ్రీకృష్ణ దయానందుల వల్ల వెళ్దాం. అది మనకు చక్కనిగా మనకు మంజులమ్మ గారు వినిపించారు. చాలా మంచి భజన. ఇక మనం ముందుకెళ్దాం. ఇక శ్రీకృష్ణుడే స్వయంగా తన ఉదాహరణ చెప్తున్నాడు. ఇంతకుముందు జనక మహర్షి ఉదాహరణ చెప్పి ఇప్పుడేమంటున్నాడు శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు, ఓ అర్జున, ఈ 3 లోకములందు నాకు కర్తవ్యము అన్నదే లేదు. చూశారా, నేను ఈ లోకంలో జీవిస్తున్నా, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకంటే అప్పుడు అతడు ఇక్కడ జీవించి ఉండేడు. నేను జీవిస్తున్నా, కానీ ఈ 3 లోకాల్లో నాకు కర్తవ్యం అంటూ లేదు. ఎందుకంటే నేను నా ఆత్మయందే తృప్తిగా జీవిస్తున్నా, పరమాత్మను పొంది జీవిస్తున్నా. కాబట్టి ఈ లోకంలో నాకేం కర్తవ్యము లేదు. ఎందుకంటే నాకు దేని మీద స్వార్థము లేదు. అట్లే పొందదగిన వస్తువులో ఏదీను నేను పొందదగినది లేదు. ఎందుకంటే అసలైన పరమాత్మనే పొందాను. ఇక ఈ పదార్థాలు పొందాల్సిన అవసరం నాకేం లేవు. అయినను నేను కర్మల యందే ప్రవర్తించుచున్నాను అని చెప్తున్నాడు. ఎంత మంచి ఉదాహరణ మనకుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడే చెప్పాడు, అర్జున, నాకు ఈ లోకంలో ఏ పదార్థమందు మోహము లేదు. ఎందుకంటే నా ఆత్మను పొందాను. ఆత్మను పొందిన వ్యక్తికి బాహ్య ప్రపంచంలోని ఏ పదార్థము పెద్ద గొప్ప లేదు. అలాగే ఆత్మలో ఉన్న పరమాత్మను పొందిన వ్యక్తికి బాహ్యంలోని ఏ పదార్థము గొప్పగా ఉండదు. కాబట్టి నాకు ఏ పదార్థాలు గొప్పవి కావు. నాకు ఏది అవసరం లేనప్పటికీ నేను కూడా ఎప్పుడు కర్మల్లోనే ఉంటాను అని చెప్తున్నాడు. మరి శ్రీకృష్ణ భగవానుడే సదా సత్కర్మల్లో ఉంటే, సాధకులారా మనమందరం కూడా సత్కర్మల్లో ఉండాలి కదా. మన జీవితమే సత్కర్మలు. ఇది మనం ఒక ఉదాహరణ. ఎందుకు అలా ఎందుకున్నాడు మనకు చెప్తున్నాడు. యది హ్యవం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ అర్జున, ఎప్పుడైనా నేను సావధానుడై కర్మలయందు ప్రవర్తించకుంటే లోకంనకు గొప్ప హాని కలుగుతుంది. ఎందుకంటే మనుష్యులందరూ అన్ని విధంగా నా మార్గంనే అనుసరింతురు అంటున్నాడు. ఓ అర్జున, నాకు ఏ కర్మ అవసరం లేదు, నాకు ఏ పని ఏ వస్తువు అవసరం లేదు. కాబట్టి నేను కర్మలు చేయని నేను కూర్చుంటే ఈ లోకానికి గొప్ప కీడు కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఏ కర్మలు చేయలేదు కాబట్టి మేము కూడా ఏం కర్మలు చేయమంటాడు. అప్పుడు లోకంకు గొప్ప హాని కలుగుతుంది. అందుకే అర్జున, నేను ఎలా ఉండాలి అంటే, నన్ను చూసి ఇతరులందరూ వాళ్ళ వాళ్ళ సత్కర్మలు ఏమవుతున్నాయో వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని చక్కగా చేయాలి. అందువల్ల నేను కర్మల్లో ఉంటున్నాను అనగా ఇతరులకు మార్గం చూపించటానికి. అందుకే సాధకులారా, సత్పురుషులందరూ అలాగే ఉంటారు.
దయానందుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, ఇంకెవరినైనా తీసుకోండి. వాళ్ళు ప్రజలకు మంచి మార్గం చూపించే విధంగా కర్మలు చేస్తారు. వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాహ ప్రజాః అని అంటున్నాడు. అంటే ఏంటిది? నేను కర్మలను ఆచరించటం మానినచో ఈ లోకములన్నీ నశిస్తాయి. అంతేకాదు లోకములందు అల్లకల్లోలం చెరువును, ప్రజా నష్టం వాటిల్లును, అప్పుడు అందులకు నేనే కారకుడను. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒక రాజస్థానంలో ఉన్నాడు. శ్రీకృష్ణుని యొక్క అన్న బలరాముడు రాజు, అతనికి సహకారంగా శ్రీకృష్ణుడు. ఒక రాజు స్థానంలో ఉన్న వ్యక్తి కర్మలను ఆచరించకుండా అలా గడిపితే ప్రజలు కూడా అలాగే చేస్తారు. అందువల్ల సమాజం అంతా చిన్న భిన్నం అవుతుంది. అందువల్ల సమాజం చిన్న భిన్నమయ్యటానికి పనులు నేను చెయ్యను. అందువల్ల నేను సదా కర్మల్లో ఉంటాను అని చక్కగా శ్రీకృష్ణుడు తన ఉదాహరణ చెప్పాడు. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరించవలెను అంటున్నాడు. ఈ ఉదాహరణ మనందరికీ పనికొస్తుంది. ఏ రకంగా అంటే, ఈ లోకంలో అజ్ఞానులు అనగా ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు, భగవంతుని జ్ఞానము ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? కర్మలయందు ఆసక్తితో మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తారు. నాకు లోకంలో కీర్తి కావాలి, నా పేరు ఊరూరా ఇలా వచ్చేసేయాలి, ప్రజలందరూ నా పేరు తీసి వా వా గొప్ప గొప్ప అనాలి అనే కీర్తికాంక్షతోని అనేక పనులు చేస్తారు. అంటే వాళ్ళ ఆసక్తి, వాళ్ళ కీర్తి కావాలి, తన పేరు అందరు ప్రజలు పొగడాలి అని పనులు చేస్తారు. ఇంకా కొందరు, నేను ఈరోజు 1,00,000 సంపాదించాను, ఇంకా నేను ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తాను, తర్వాత ఇంకో 10 లక్షలు సంపాదిస్తాను. ఈ రకంగా డబ్బు ఆశతో పనులు చేస్తారు. ఇంకొందరు, నేను ఒక ఇల్లు కట్టాను, ఇంకా ఇప్పుడు బాగా పనులు చేసి 2వ ఇల్లు కడతా. ఈ రకంగా లోకంలో ఆసక్తితో అజ్ఞానులు పనులు చేస్తారు. మరి జ్ఞానులమైన మనం ఎలా ఉండాలి? మనం కూడా నిరంతరం వాళ్ళలాగానే పనులు చేయాలి, కానీ ఆసక్తితో కాకుండా కర్తవ్య భావంతో పనులు చేయాలి. అంటే ఎలా? నేను మానవుణ్ణి, నేను ఆత్మను. మానవుడు సదా పురుషార్థి అయి ఉండవలెను. పురుషార్థం ఆత్మ యొక్క ఒక గొప్ప లక్షణము. నేను ఎన్నడూ పురుషార్థంను వదలను, నేను సదా పురుషార్థియే జీవిస్తాను. కాబట్టి నేను పురుషార్థిగా జీవిస్తాననే భావంతో మనమందరము పనులు చేయాలి. పురుషార్థమే గొప్పది, పురుషార్థమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి నేను నా లక్షణమైన పురుషార్థాన్ని వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెడతా? నేను పురుషార్థిగానే జీవిస్తా. అందువల్ల నేను సదా కర్మల్లో ఉంటాను అనే విషయంలో మనమంతా సత్కర్మలు చేయాలి. ఎందుకంటే సత్కర్మలు మనకు తపస్సుతో సమానమైనవి. అంతకన్నా గొప్ప మనకేం కావాలి? అందువల్ల అజ్ఞానులు ఏ విధంగా తగులుకొని చేస్తారో మనం కూడా జ్ఞానంతో సమస్త కర్మాలు చేయాలని చెప్తున్నాడు. ఆ తర్వాత నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాం యుక్తః సమాచరన్ అని చెప్తున్నాడు. పరమాత్మ స్వరూపం నందిన నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులకు భ్రమకు లోన్ చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవీతములైన సమస్త కర్మలను చక్కగా చేయించు వారితో కూడా అట్లే చేయింపవలను. ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు వ్యవహారంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు.
మన వ్యవహారంలో. ఇప్పుడు మనం ఉంటాం, మన కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. మనము వేదం వింటున్నాం, ఉపనిషత్తులు, భగవద్గీత, కర్మయోగం నేర్చుకుంటున్నాం కాబట్టి మనము కర్తవ్య భావంతో ఇంట్లో పనులు చేయడం ప్రారంభిస్తాం. మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యులు కొందరు ఉంటారు. వాళ్ళకు పాపం ఇవన్నీ వినలేదు కాబట్టి వాళ్ళు స్వార్థంతో పనులు చేస్తారు, పేరు ప్రఖ్యాతుల కోసం పనులు చేస్తారు, ఇంకా ఏదో ఆశతో పనులు చేస్తారు. అయితే ఏమంటున్నాడంటే, మనము జ్ఞానులము, వాళ్ళని ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే వాళ్ళకు ఈ జ్ఞానం లేదు కాబట్టి అలా పనులు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇది తప్పు, ఇట్లెందుకు చేస్తున్నావు అని మనం అనద్దు వాళ్ళని. ఎందుకు చేయని, వాళ్ళకి అదే తెలుసు కాబట్టి అంతే చేయని. మరి వాళ్ళని మార్చాలి కదా అని మనకు అనిపిస్తుంది. వాళ్ళని మార్చటానికి మాటలు సరిపోవు. ఎందుకంటే మాటల ద్వారా ఎవరు మారరు. గుర్తుంచుకోండి, మీ ఆచరణ శ్రేష్టమైనప్పుడు అందరు మారతాడు. మీ ఆచరణ శ్రేష్టం కావాలి. అందుకని మనం ఏం చేయాలి? మనము కర్మయోగులమై పనులు చేయాలి. ఇంట్లో ఏ శ్రేష్ట జ్ఞానాన్ని మనం వింటున్నామో, ఏ వేద జ్ఞానాన్ని, ఏ భగవద్ జ్ఞానాన్ని, ఏ కర్మయోగాన్ని మనం వింటున్నామో దీన్ని మనం అనుసరిస్తూ సదా ధైర్యంగా ఉంటూ, సదా స్థిరంగా ఉంటూ, సదా యోగంలో ఉంటూ, సదా కర్తవ్య భావంతో మనం కర్మలు చేస్తే వాళ్ళు, మన కుటుంబ సభ్యులు మనల్ని గమనిస్తారు. అరే ఇదేదో గొప్పగా ఉంది, నేను చిన్న చిన్న విషయాల్లోనే చాలా ఇట్లా భయానికి లోనే డిస్టర్బ్ అవుతున్నా, అరే వీళ్ళు అసలుకే డిస్టర్బ్ కావట్లేదు అని మనల్ని చూసి వాళ్ళు ప్రేరణకు వస్తారు. ప్రేరణకు వచ్చి మనం చెప్పకుండానే మనల్ని వాళ్ళు అనుసరించడం ప్రారంభిస్తారు. ఇంతకన్నా గొప్ప ఏముంది? మనం చెప్తే అనవసరమైన వాదం నడుస్తుంది అక్కడ. అయితే ఎవరికి చెప్పొద్దు? మనము ఎవరైతే వినటానికి సిద్ధంగా లేరో వాళ్ళకి చెప్పొద్దు. అని ఎవరైనా శ్రద్ధగా అడిగితే మాత్రం తప్పక చెప్పాలి. మన కుటుంబ సభ్యులే మనం కర్మయోగం అనుసరిస్తూ, మనం ఆధ్యాత్మికను అనుసరిస్తూ, మనము ప్రశాంతంగా జీవిస్తూ ఉంటే, అరే నువ్వు ఎలా ఇంత ప్రశాంతంగా ఉంటున్నావు, ఏ రకంగా ఇంత స్థిరంగా బ్యాలెన్స్డ్గా ఉంటున్నావు, నాకు చెప్పు అని వాళ్ళు అడిగితే చెప్పాలి. కానీ వాళ్ళు అడగలేదు, వాళ్ళు అడిగే స్థితిలో కూడా లేరు, వినే స్థితిలో లేరు మన కుటుంబ సభ్యులు. అలాంటి వాళ్ళకు పట్టి పట్టి చెప్పొద్దు. వాళ్ళ పనుల్లో, వాళ్ళ పద్ధతుల్లో తప్పులుంటే మనం ఏమనద్దు, చేయని. కానీ మనం మన పద్ధతులు వదలకుండా పద్ధతి ప్రకారం కర్మయోగంలో నిరంతరం వెళ్ళాలి. బ్యాలెన్స్డ్ మైండ్, బ్యాలెన్స్డ్ థాట్స్ అలా ఎస్టాబ్లిష్గా మనం వెళ్తే మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు మనల్ని ఒకరోజు కాదు మరొక రోజు గమనిస్తారు. అరే ఇదేదో గొప్ప రహస్యం ఉంది, వీళ్ళకి ఇంత శక్తి ఎలా వచ్చింది, వీళ్ళు అన్ని విషయాల్లో స్థిరంగా ఎలా ఉంటున్నారని గమనించి వాళ్ళే మనకు తెలియకుండానే అనుసరిస్తారు. అప్పుడు వాళ్ళలో పెద్ద మార్పు వస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అలా ఆసక్తితో, స్వార్థ భావంతో పనిచేస్తూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ అలాంటి చేస్తే వాళ్ళని కావాలని మనం డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకి వదిలేసేయాలి. కానీ మనం మాత్రము ఆదర్శప్రాయంగా అలాగే జీవిస్తే మన ప్రవర్తన వాళ్ళ మీద ప్రభావం పడి వాళ్ళలో మార్పు వస్తుంది. ఇదే నిజమైన మార్గం. కాబట్టి సాధకులారా, ఈరోజు కర్మయోగంలో శ్రీకృష్ణుడు బోధించిన విషయాల్ని మీ ముందు ఉంచాను. శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని మళ్ళీ బోధించి, నీవు కర్తవ్య భావంతో కర్మలు చేయు, అదే కర్మయోగం అనే విషయాన్ని మనకు చాటి చెప్పాడు. దానికోసం మనకు జనక మహర్షిని ఉదాహరణ ఇచ్చాడు. జనక రాజు రాజర్షి. జనకుడు రాజు, కానీ అతడు ఋషిగా జీవించడం వల్ల రాజర్షి అని పేరు వచ్చింది. అయితే చూశారా, నేను చెప్పాను ఇంతకుముందు, అతడు కుటుంబం ఉండి కుటుంబాన్ని చూస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఋషి వంటి జీవితాన్ని, యోగ జీవితాన్ని జీవించాడు. మరి మనం ఒకటే కుటుంబం ఉంది, మన భార్య, భర్త, పిల్లలు, మన ఒక కుటుంబాన్ని చూస్తూ మనం కూడా యోగి వల్ల జీవించవచ్చు. కాబట్టి అట్టి జీవితాన్ని వెంటనే ప్రారంభించి శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని మనం వెళ్దాం. ఆ రోజు అర్జునుడు ఏ విధంగా తయారయ్యాడో మనమందరం ఆ విధంగా తయారైదాం. అలాగే స్వయంగా శ్రీకృష్ణుడు తన ఉదాహరణ చెప్పాడు. అర్జున, నాకు అన్నీ ఉన్నాయి, ఎందుకంటే నేను ఆత్మను పొందాను, స్వయంగా పరమాత్మను పొందాను.
ఈ లోకంలో ఏ పదార్థాన్ని పొందాల్సిన అవసరం నాకు లేదు. అయినప్పటికీ నేను ఎప్పుడు సాధారణ వ్యక్తులు కర్మలు చేసినట్టే నేను కర్తవ్య భావంతో అన్ని కర్మలు చేస్తాను. ఎందుకు? నేను కర్మలు చేయకపోతే ప్రజలు కూడా నా లెక్క చేయకుండా అవుతారు. అందుకే ప్రజలకు సన్మార్గంలో పెట్టడానికి నేను చేస్తాను. అందుకే నువ్వు కూడా కర్తవ్య భావంతో కర్మలు చేసి కర్మయోగి కమ్ము అనే విషయాన్ని తెలియజేశాడు. ఈరోజు చెప్పిన విషయాలన్నీ మీరు మనసులో స్థిరపరచుకోండి. వెంటనే కర్మయోగాన్ని ప్రారంభించండి. యోగులం అవుదాం. ఇంకోటి మనకి ఈరోజు శ్రీకృష్ణుడు చెప్పిన దాంట్లో ఎవరైతే కర్మయోగిగా జీవిస్తారో క్రమక్రమంగా వాళ్ళు పరమాత్మనే ప్రాప్తి పొందుతారని చెప్పాడు. మన జీవితంలో కావాల్సింది అదే కదా. ఈ రకంగా మనం చేసి ముందుకెళ్దాం. దీంతో నేను శాంతి పాఠం చెప్తాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. స్వామీజీ నమస్తే. నమస్తే యాదగిరి గారు, నమస్కారం. చెప్పండి. మనకు మన చరిత్రలో ఈ కర్మయోగం కూడా ఆచరించిన వాళ్ళు రాజులు ఉన్నారు, వాళ్ళు చనిపోవడం జరిగింది స్వామీజీ. మరి ఈ దుర్మార్గులకు దుష్టులకు శ్రీకృష్ణుడు కంసుడు లాంటి వాళ్ళని వధించాడు. రాముడు అటువంటి వాడు ఆ రాక్షసులను వధించాడు. మరి వాళ్ళకు శిక్ష ఇచ్చాడు. ఇప్పుడు మనము పరమాత్ముడు చూసుకుంటాడులే అని వదిలేస్తే మరి వాళ్ళకు శిక్ష వాళ్ళే చనిపోవడం జరిగింది. మన హిస్టరీలో చూస్తే మన రాజులు పృథ్వీరాజ్ చౌహాన్ కానీ ఇంకా ఎవరైనా కానీ పురుషోత్తముడు కానీ వీళ్ళందరూ వాళ్ళే పోవడం జరిగింది. కానీ వాళ్ళు దుర్మార్గులు మళ్ళీ వాళ్ళు నిలబడిపోయారు వాళ్ళు. సో అందుకని మనము పరమాత్మ మీద వదిలిపెట్టాలన్నా మనము వాళ్ళని వదిలేసేయాలన్నా. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటంటే, మన కుటుంబ సభ్యులు ఉన్నారు. మన కుటుంబ సభ్యుల్లో మనము కర్మయోగాన్ని అనుసరిస్తూ పద్ధతి ప్రకారం జీవిస్తున్నారు. కానీ మన కుటుంబ సభ్యులు కొందరు వాళ్ళకు తెలియక మరో రకంగా జీవిస్తున్నారు. వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉంటే చెప్పాలి. మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన దగ్గరి బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వినటానికి సిద్ధంగా వాళ్ళు అడిగితే చెప్పాలి, వినటానికి సిద్ధంగా ఉంటే చెప్పాలి. ఒకవేళ వారు వినటానికి సిద్ధంగా లేకపోతే నేరుగా చెప్పద్దు, మన పనుల ద్వారా చెప్పాలి. మన మాటలు, మన వ్యవహారము, దీన్ని చూసి వాళ్ళు నేర్చుకునే విధంగా మనం ఉండాలి. ఈ రకంగా మనం చెప్పాలి. ఇది మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన మిత్రులకు సంబంధించి. ఇక సమాజం విషయంకి వచ్చేస్తే, సమాజంలో మనకు పాలకులు ఉన్నారు. ఉదాహరణ మోడీ ఉన్నాడు. మోడీ ఆదర్శంగా అతను నడుస్తున్నాడు. అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక మంది సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎలా శిక్షించాలనో సిబిఐ ద్వారా, మిగతా సంస్థల ద్వారా శిక్షింపజేస్తున్నాడు. వాళ్ళకు అక్కడ శిక్ష ఆయన ఇస్తున్నాడు. అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి ముఖ్యమంత్రి వచ్చాడు, తాను యోగిగా జీవిస్తున్నాడు. ఎవరెవరైతే సమాజ వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఏ రకంగా శిక్షింపయాలనో శిక్షిస్తున్నాడు. కాబట్టి అక్కడ శిక్షలు నడుస్తున్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన మిత్రులు ఎవరైనా అలా ఉంటే వాళ్ళు నేరుగా అడిగితే చెప్పుదాము, లేకపోతే వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉంటే చెప్పుదాము. వాళ్ళు వినటానికి సిద్ధంగా లేనప్పుడు నోటితో చెప్పకుండా మన చేతల ద్వారా చెప్పిస్తే అలా కూడా మారుతారని చెప్పిందండి. నేను ఇతరుల గురించి అడుగుతున్నాను స్వామీజీ. సంఘ వ్యతిరేక శక్తులు మనకు అన్యాయం చేసినప్పుడు, అక్రమం చేసినప్పుడు మనం వదిలేయాలన్నా మనం వాళ్ళని చేయాలన్నా? సంఘ వ్యతిరేక శక్తులు అన్యాయం చేసినప్పుడు వాళ్ళని శిక్షించే సామర్థ్యము మన చేతిలో లేదు. పరిపాలించే రాజుల చేతి ఉంటుంది. ఆ రాజులు ఆ పని చేస్తున్నారు. అక్కడ యోగి చేస్తున్నాడు, అక్కడ మోడీ చేస్తున్నాడు, ఎవరిని వదలట్లేదు.
ఆ స్థాయిలో మనం ఒకవేళ మనలోనే అధికారం ఉంటే మనం కూడా శిక్షించాల్సిందే, చట్ట ప్రకారం శిక్షించాలి, చట్ట ప్రకారం శిక్షించాలి. అక్కడ మన చేతిలో అధికారం ఉంటే అప్పుడు ఆ అధికారంతో మనం కూడా శిక్షిస్తాం. మంచిదండి. ధన్యవాదాలు స్వామీజీ. మన చేతిలో అంత అధికారం ఉంటే శిక్షించే అంత అధికారం శక్తి ఉండే వదిలేయాలి, లేకపోతే సమయం వచ్చినప్పుడు పరమాత్మ మనలో చేతిలో మనము ఒకవేళ ఒక ఎమ్మెల్యే ఎంపీ అయ్యాము, మన చేతిలో శక్తి ఉంది, అప్పుడు మనం నేరుగా శిక్షించాలి. అలా లేనప్పుడు మనం ఏం చేయాలి, ఆ స్థానంలో ఉన్న వాళ్ళతో శిక్షింపజేయబడాలి. అందుకే ఒక మంచి ఎమ్మెల్యేని ఎంపీ మనం అందరం కలిసి ఎన్నుకోవాలి. అది మన చేతిలో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా అయ్యాడు, అంత సంఘ వ్యతిరేక కార్యాలు చేశాడు. నెక్స్ట్ ఎలక్షన్ లో మనం అందరం అతన్ని ఓటేయకుండా అతన్ని శిక్షించేయాలి, అతన్ని ఓడించడం ద్వారా. ఈ రకంగా మనం కలియుగంలో సంఘటితంగా ఉండడమే గొప్ప శక్తి. ఈ రకంగా ఉత్తమ ఎమ్మెల్యేలని ఎంపీలను ఎన్నుకొని వాళ్ళ ద్వారా మంచి పరిపాలన మనం తీసుకురావాలి. ఇది మన చేతిలో ఉన్నటువంటి శక్తి. ధన్యవాదాలు స్వామీజీ. మంచిదండి. మామయ్య ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే. చాలా ధన్యవాదాలు మామయ్య. ఎందుకమ్మా? అన్ని ఎందుకు ధన్యవాదాలు అంటే, ఏ కర్మ ఎలా చేయాలనో, అంటకుంటే ఎలా చేయాలనో, అనాసక్తి భావంతో ఎలా చేయాలనో, తర్వాత జనకుడు ఎలా చేశాడు ఆ విధంగా చేయాలని, మళ్ళీ శ్రేష్ఠులు యద్యదాచరతి శ్రేష్ఠ పురుషుల వల్ల చేయాలి అంటే, మూడులు కర్మయోగంలో ఉంటారు, కానీ జ్ఞానులు కూడా వాళ్ళ వల్లనే అనాసక్తి భావంతో చేయాలని మంచిగా చెప్పారు. ఇంకొకటి, పరమాత్మను పొందిన తర్వాత ఇక ఏది పొందాలని ఉండదు, ఇక అది లభించిన తర్వాత ఇంకా మనకు దేని మీద ఆసక్తి ఉండదని, ఇవన్నీ అంత తృప్తినివ్వమని చెప్పారు. సంతోషం అమ్మా, చాలా సంతోషం. ధన్యవాదాలు మామయ్య, చాలా ధన్యవాదాలు. స్వాగతం అమ్మా, స్వాగతం, సుస్వాగతం. ధన్యవాద గురూజీ. చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు గురూజీ. మాకు చెప్పరాకున్నా ఆచరణ ఎలా చేయాలనేది కొంచెం లోపల అర్థం అవుతున్నది. అట్లా ఆచరించే విధానం అదేనమ్మా, అరుణమ్మా, మనం చేయాల్సింది అదే. కర్మలు ఎలా చెయ్యాలి, కర్మయోగులం ఎలా అవ్వాలి అనే విధి విధానాలు చాలా చక్కగా వివరిస్తున్నారు గురూజీ. కర్తవ్య భావంతో చేయాలన్న అదేనమ్మా. మనలో కొద్ది చిన్న మార్పులు చేసుకుంటే మన కుటుంబంలో ఉంటూనే మనం యోగులం అవుతాం. అదే మనం అవుదాం. చిన్న ప్రయత్నం. అందుకే నేను క్రియాత్మక యోగం ప్రారంభించింది అందుకోసమే. మనమందరము ఇల్లు వదిలి సన్యాసం తీసుకొని ఎటు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కుటుంబంలోనే ఉందాం, మన కర్తవ్యంలోనే ఉందాం, మనం యోగులం అవుదాం, పరమాత్మను జోడించుకుందాం, పరమాత్మ ఆనందాన్ని పొందాం. అదేనమ్మా అరుణమ్మ, మీరు కూడా అలాగే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తాం గురూజీ. చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. మంచిదమ్మా, మంచిది. పరమాత్మకు మంచి గురువులను లభించేటట్టు చేసింది గురూజీ. ఈ ఆన్లైన్ సత్సంగాల ద్వారా చాలా సంతోషాన్ని పొందుతున్నాం. సంతోషం అమ్మా, సంతోషం. మామయ్య, ఇంట్లోనే సన్యాసులను తయారు చేస్తున్నారు మీరు. ఎందుకంటే మనము దేన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటు వెళ్ళినా మళ్ళీ అక్కడ ఉండేటి అక్కడ ఉంటాయి. కాబట్టి మనం ఇంట్లోనే ఉండి యోగులుగా జీవిద్దాం. ఇంట్లోనే ఉండి యోగులుగా జీవిద్దాం. మన కుటుంబ కర్తవ్యాలు చేస్తేనే యోగులుగా జీవిద్దాం. మన కుటుంబంలో ఉంటూనే పరమాత్మను జోడించుకుందాం. ఇది చేద్దాం మనం. ఓం
నమస్తే జీ, నమస్తే. చారి గారు నమస్కారం. నమస్తే జీ. మీరు చెప్పడం సులభం, సరళంగా చెప్తున్నారు. ఇంట్లో ఉండి యోగం సన్యాసం అంటే అది నేటి పరిస్థితిలో, అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, అది కష్టమే అనిపిస్తున్నది. ఇంట్లో ఉండి ఇవన్నీ ఈ సమస్యలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా, అవి మనం చెప్పడానికి లేదు. అయితే సాధన చేయడానికి అనుకూలం అని నేనైతే అనుకుంటాను. అనుకూలం అని నాకు అనిపించటం లేదు గురుజీ. వినండి, మీరు సత్సంగాలు వింటూ ఉండండి. వింటున్నాం ఉంటే మీకు ఏదో ఒక రోజు మీకు కావాల్సిన మార్గం అందుతుంది. చారి గారు ఒక మాట చెప్తాను ఏంటంటే, చెప్పండి. మనము ఇప్పుడు మీరు గృహస్థు దాటి వానప్రస్థంలో ఉన్నారు. అవును. వానప్రస్థంలో ఉన్న వాళ్ళు తటస్థంగా ఉండడం అనేటువంటి ఒక అభ్యాసం చేయాలి. తటస్థంగా ఉండుట అనగా మన కళ్ళ ముందు కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలు వస్తాయి. ప్రతి విషయంలో దేంట్లో మనము తగులు కొనకుండా ఉండడం అనేది అభ్యాసం చేయాలి. అయితే దాంట్లో మన కుటుంబంలో మనకు సంతోషపడే విషయాలు ఉంటాయి, మన కుటుంబంలో బాధపడే విషయాలు రెండూ ఉంటాయి. అయ్యో అయ్యో గిట్ల కాబట్టే అని చింతించే విషయాలు ఉంటాయి. కానీ మనం గృహస్థు అనే స్థితి దాటాం, వానప్రస్థంకి వచ్చాము కాబట్టి మన కొడుకు, మన కోడలు, మన బిడ్డలు, మన అల్లుళ్ళు, మన్మళ్ళు, మన ఎవరైనా సరే వాళ్ళ ఇష్టానుసారం నడుస్తున్నప్పుడు మనం దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవద్దు. మన చేతిలో లేదు. అలా మనకు అయినంత వరకు మనం చెయ్యాలి, మిగతాది పరమాత్మకు వదిలేయాలి. ఇలాంటి భావన మీకు త్వరలోనే వస్తుంది. మీరు సత్సంగాలు వినండి. ఈ తటస్థంగా ఉండడము, మళ్ళీ ఒక మాట చెప్తున్నా, సాక్షిగా ఉండడం అనేది ఒకటి ఉంటుంది. సాక్షిగా మన తండ్రి పరమాత్మయే సాక్షిగా ఉంటున్నాడు. మనం కూడా అది నేర్చుకుందాం. తటస్థంగా ఉండుట, సాక్షిగా ఉండుట మీరు నేర్వండి. మీరు కుటుంబంలోనే అలాంటి స్వర్గాన్ని మీరు చూస్తారు. ఇలా వింటూ ఉండండి మీరు. గురూజీ, యోగులం అవ్వకున్నా గాని కనీసం ఇలాంటి విషయాలు వింటూ కొద్దిగా ఆచరణ చేస్తే కూడా కనీసం వచ్చే జన్మ కన్నా ఒక మెట్టు ఎక్కుతామేమో అన్న ఆశ గురూజీ. నిజమేనమ్మా, అది కూడా నిజమే. అంత జ్ఞానం మాకు లేకపోయినా కొద్దిగానన్నా ప్రయత్నం చేస్తే యోగుల మార్గం పోలేకున్నా కానీ గురూజీ కొంచెం అన్నా సాధన చేస్తే కొద్దిగానన్నా ముందుకు వెళ్ళగలుగుతామని నా అభిప్రాయం. నిజమే, అవుతుంది. కొద్ది మార్పు వచ్చినా అది చాలా గొప్ప విషయమే. అట్లా నిజమే. అలా మనం మొదలు చిన్న మార్పే కోరుకోవాలి. అదే గురూజీ, ఎక్కువ అంత అంటే అంత జ్ఞానం లేకపోయినా, అంత ఆచరణ చెయ్యలేకపోయినా చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువ చేయగలుగుతామేమో. కానీ మొదలైతే కొద్దిగా ఆచరణ అయితే ప్రారంభించాలి. అతను అవుతుందా అవ్వదా అనేది అనుమానం, సందేహం పెట్టుకోకుండా చేయగలను అన్న ఉద్దేశంతో పోతే కొద్దిగానైనా సాధించగలుగుతామేమో అని. నిజమేనమ్మా, అలాగే చేయాలి మనమంతా. అదే గురూజీ, ధన్యవాదాలు గురూజీ. మంచిది. ఓం గురూజీ. అమ్మా, ఇంకా మీరు మాట్లాడతలేరని మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్పారు గురూజీ ఇవాళ. చాలా ఎంత సింపుల్ వర్డ్స్ లో చాలా బాగా చెప్పారు. కర్తవ్య భావంతో కర్మ చేయాలి అని మీరు చాలా సులువైన మాటలు చెప్పారు. మా అమ్మగారు పేరు అండాలు. ఆమె కూడా మీ భక్తురాలు అయిపోయింది గురూజీ. మా అమ్మగారికి కూడా చాలా ఇష్టం మీ క్లాసెస్. సంతోషం అమ్మా. మీరు చాలా సులువైనగా, ఎట్లా అంటే ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు దాన్ని, ఆ క్లాసెస్ ని అంత అద్భుతంగా మీరు విడదీసి చాలా సింపుల్ వేలో అన్ని వర్గాల మనుషులకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారంటే అది మేము చేసుకున్న అదృష్టమే అని చెప్పాలి గురూజీ. సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీరు చెప్పిన వాక్కులు తను తిరిగేసుకుంటా ఉంటది, కానీ చెప్తా ఉంటది అనమాట. సో చాలా ధన్యవాదాలు గురూజీ. ఒక చిన్న ప్రశ్న గురూజీ. అడగండి అమ్మా, అడగండి. సగుణ ఈశ్వర ఉపాసన శ్రేష్టమా
నిర్గుణ ఈశ్వర ఉపాసన శ్రేష్టమా గురుజీ? చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం ఇప్పుడు క్రియాత్మక యుగంలో ముందు ముందు మీరు చెప్పబోయే సబ్జెక్ట్ వస్తుంది, అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. సగుణ ఉపాసన, నిర్గుణ ఉపాసన అని రెండు ఉంటాయి. సగుణ ఈశ్వరోపాసన, నిర్గుణ ఈశ్వరోపాసన. ఈ రెండు మనకు అవసరమే. ఎందుకు అవసరమో చెప్తాను. సగుణ ఈశ్వరోపాసన ఏదైతే ఉందో మనలోని ఆత్మగుణాలు, మానసిక బుద్ధిలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు వికసింపచేయటానికి ఉపయోగపడుతుంది. నిర్గుణ ఈశ్వరోపాసన ఏదైతే ఉందో మనలో ఉండకూడని ఏవైతే అల్ప గుణాలు ఉన్నాయో, రాజసిక తామసిక గుణాలు, అవి తొలగించడానికి ఉపయోగపడతాయి. అదేంటో చెప్తాను మీకు. సగుణోపాసన అనగా ఉదాహరణ, ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు, నేను కూడా ఈశ్వరుని వలె జ్ఞానస్వరూపంగానే జీవిస్తాను అని ఈ రకంగా భావిస్తూ ఉండడాన్ని సగుణోపాసన అంటారు. అలాగే ఈశ్వరుడు ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండడు. ఈశ్వరుడు నిరంతర పురుషార్థి. నా తండ్రి అయిన ఈశ్వరుని వలె నేను కూడా నిరంతరము పురుషార్థము కర్మల్లో ఉంటాను అని నిరంతరం భావించి మనల్ని మంచి పురుషార్థ పరులుగా చేసుకొనుట సగుణోపాసన. అంటే ఏమవుతుంది? ఈశ్వరుడు నిరంతర సత్కర్మల్లో, పుణ్యకర్మల్లో పురుషార్థిగా ఉంటాడో మనం కూడా అలసత్వాన్ని వదిలిపెట్టి నిరంతరము కార్యంలో, అనగా మన కర్తవ్య కార్యంలో ఉంటాం. ఈ రకంగా మనలో కర్తవ్య కర్మల్లో పురుషార్థ పరులుగా ఉండటానికి ఈశ్వరుని ఉదాహరణ తీసుకొని మనలో అట్టి గుణాలు పెంపొందించుకోవడము సగుణోపాసన. ఇక నిర్గుణోపాసన అంటే ఏంటిది? ఉదాహరణ, రజోగుణ తమో గుణాలు ఉన్నాయి. కోపం అనే ఒక గుణం ఉంది. కోపం అనేది ఈశ్వరునికి నిర్గుణం, అనగా నిర్గుణం. ఈ కోపం అనే గుణం ఈశ్వరునిలో ఉండదు. మనం ఏం చేస్తాం? ఈశ్వరునిలో కోపం అనే గుణము లేదు కాబట్టి నాయందు కూడా అలాంటి గుణము ఉండకూడదు అని భావించి మనలోని కోపం అనే గుణాన్ని తీసేస్తాం. అలాగే ఈశ్వరుడు అవిద్యకు దూరం. ఈశ్వరులో అవిద్య అనే గుణం లేదు. ఈశ్వరుడు అవిద్యారహితుడు. ఈశ్వరుని సంతానమైన నేను కూడా అవిద్యను తీసేస్తున్నాను, నాలో నుంచి అవిద్య తొలగిపోవును గాక. ఈ విధంగా ఈ రజోగుణ తమో గుణాలు నిర్గుణములు ఈశ్వరునికి. అలాగే మనలో ఉన్నాయి, అవి ఈశ్వరునిలో లేవు కాబట్టి నాలో కూడా ఉండకుండును గాక. ఏమేంటి? ఈర్ష, ద్వేషము, కపటము, రాగద్వేషాలు. రాగద్వేషాలు ఈశ్వరుని యందు లేవు, అతడు నిర్గుణులు రాగద్వేషాల విషయంలో. నాయందు కూడా రాగద్వేషాలు తొలగిపోవును గాక అని ఈ విధంగా భావిస్తే అది నిర్గుణోపాసన అవుతుంది. కాబట్టి రెండు అవసరమేనమ్మా. మనలో ఉన్నటువంటి మనో బుద్ధి శక్తులు వికసించి ఆత్మ యొక్క శ్రేష్ఠ గుణాలు పెరగాలంటే మనము సగుణోపాసన చేయాలి. అలాగే మనలో ఉండకూడని ఏ గుణాలు ఉన్నాయో, రాగద్వేషాలు, కోపతాపాలు, ఇవి తొలగిపోవాలంటే నిర్గుణోపాసన. కాబట్టి రెండు ఎప్పుడు ఏది అవసరమో అలా ఉపయోగించాలమ్మా. మీరు అడిగిన దానికి చెప్పాను నేను. సగుణ అంటే మూర్తి పూజ చేయొచ్చా గురుజీ? మన వైదిక పద్ధతిలో అది చేయకూడదు అని అంటారు కదా. చెప్తానమ్మా. మూర్తి పూజ సగుణోపాసన కాదు. అక్కడ నేను ఇప్పుడు చెప్పింది సగుణోపాసన. మూర్తి పూజనే అంటారు, దాన్ని సగుణ అనరు. మరి మూర్తి పూజ అనేది ఏదైతుందో మన దగ్గర లేదు. ఎందుకంటే నా తస్య ప్రతిమ అస్తి అని వేదం చెప్పింది. పరమాత్మునికి రూపమే లేదు, అతనికి రూపం లేదు. అతడు గాలి వలె అంతటా ఉన్నాడు. రూపం లేని పరమాత్మకు రూపం ఇచ్చి మనం పూజ చేస్తే పరమాత్మను అవమానించినట్టు. ఎందుకంటే అంతటున్న పరమాత్మ ఒక దగ్గర అట్లా ఒక విగ్రహంలో ఇక్కడే ఉన్నాడని భావించడం తప్పు. అంతటా అతన్ని చూడాలి. అసలు పరమాత్మ నీ హృదయం నందు ఉన్నాడు. అక్కడ అతనికి నువ్వు పూజ చేయడం ప్రారంభించు. నీ హృదయంలో ఉన్న పరమాత్మను పూజిస్తే నీ హృదయంలోనే పరమాత్మను పొందుతావు. అందువల్ల
మూర్తి పూజను మనము చేయమని చెప్పమమ్మా. అయితే ఏ రకంగా మనం మూర్తి పూజను వదిలి సర్వవ్యాపి పరమాత్మను మనం పూజించాలి? ధన్యవాదాలు గురుజీ. మంచిదమ్మా, మంచిది. గురూజీ నమస్తే. నమస్కార్. గురూజీ, ఇప్పుడు హృదయంలో ఆత్మ ఉంటుంది కదా, ఈ చెప్పండి. ఆత్మలో పరమాత్మ కూడా ఉంటాడా, వేరుగా ఉంటాడా? ఆత్మయందు పరమాత్మ వ్యాపించి ఉంటాడు. ఆత్మయందు పరమాత్మ వ్యాపించి ఉంటాడు. సరే గురూజీ, ధన్యవాదాలు. మంచిది. సాధకులారా, అందరి శంకలు పూర్తవుతున్నట్టున్నాయి కాబట్టి నేను ముగిస్తున్నాను. రేపు కర్మయోగం 3వ భాగంలో మళ్ళీ మనం కలుస్తాం. ఈరోజు చెప్పిన విషయాల్ని చక్కగా ధారణ చేయండి. కొద్దిసేపట్లో మీకు ఆడియో లింక్ వస్తుంది. వెంటనే ఆడియో లింక్ చూసే వాళ్ళు ఆడియో లింక్ చూడండి. రేపు వీడియో కూడా వస్తుంది. మళ్ళీ మళ్ళీ చూసి మనసులో స్థిరం చేసుకోండి. దాన్ని ఆచరించండి. కొద్దిగా మార్పు తీసుకుందాం. మన క్రమంగా యోగ జీవితం వైపు వెళ్దాం. పరమాత్మను పొందుదాం. ఓం శాంతి శాంతి శాంతి.